హలో ఎవ్రీవన్. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఎనీ డిగ్రీ బేసిస్ మీద సెక్షన్ ఆఫీసర్స్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. లాస్ట్ డేట్ 12th January 2024. వేకెన్సీ వైజ్ వివరాలు ఇక్కడ డిస్ప్లేలో చూడొచ్చు. సెక్షన్ ఆఫీసర్, జనరల్ క్యాడర్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ క్యాడర్, స్టోర్స్ అండ్ పర్చేస్ క్యాడర్. టోటల్ 76 పోస్టులు ఉన్నాయి. గ్రూప్ బి గెస్టెడ్ క్యాడర్ ఇది. పే లెవెల్ 8, 47,600 నుంచి 1,51,100 మధ్యలో మీ పే స్కేల్ ఉంటుంది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ యూనివర్సిటీ డిగ్రీ. ఏజ్ లిమిట్ నాట్ ఎక్సీడింగ్ 33 years. ఇక్కడ బీసీ, ఎస్సీ, ఎస్టీ అండ్ అదర్ కేటగిరీస్ కూడా ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఆ డీటెయిల్స్ మనం వీడియోలో చూద్దాం. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, జనరల్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, స్టోర్స్ అండ్ పర్చేస్. ఇక్కడ వేకెన్సీస్ 368 వేకెన్సీస్ ఉన్నాయి. గ్రూప్ బి నాన్ గెస్టెడ్. పే లెవెల్ 7, 44,900 నుంచి 1,42,400 మధ్యలో మీ పే స్కేల్ ఉంటుంది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ యూనివర్సిటీ డిగ్రీ. ఏజ్ లిమిట్ నాట్ ఎక్సీడింగ్ 33 years. సెక్షన్ ఆఫీసర్స్, జనరల్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, స్టోర్స్ అండ్ పర్చేస్. కేటగిరీ వైజ్ బ్రేకప్ ఇక్కడ మీరు డిస్ప్లేలో చూడొచ్చు. టోటల్ 76 పోస్టులు ఉన్నాయి. ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది మీరు ఇక్కడ డిస్ప్లేలో చూడొచ్చు. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, జనరల్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, స్టోర్స్ అండ్ పర్చేస్. ఇక్కడ కేటగిరీ వైజ్ బ్రేకప్ మీరు ఇక్కడ డిస్ప్లేలో చూడొచ్చు. టోటల్ 368 పోస్టులు ఉన్నాయి. అప్లికేషన్ ఫీజ్ అన్రిజర్వ్డ్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీస్కి 500 రూపీస్. ఉమెన్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్మెన్ అండ్ సిఎస్ఆర్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి ఎగ్జామినేషన్ ఫీజు లేదు. రిలాక్సేషన్ ఇన్ ద అప్పర్ ఏజ్ లిమిట్. ఎస్సీ, ఎస్టీ కేటగిరీకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఓబీసీ కేటగిరీకి 3 years. పీడబ్ల్యూబీడీ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 10 years. పీడబ్ల్యూబీడీ ఎస్సీ, ఎస్టీ కేటగిరీకి 15 years. పీడబ్ల్యూబీడీ ఓబీసీకి 13 years. ఎక్స్ సర్వీస్మెన్కి 3 years. సిఎస్ఆర్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ 5 years. ఎనీ అదర్ కేటగిరీకి నో ఏజ్ రిలాక్సేషన్. అంటే ఈ పైన చెప్పిన కేటగిరీస్ కాకుండా ఇంకా వేరే ఏ కేటగిరీకి కూడా ఏజ్ రిలాక్సేషన్ లేదు. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. పేపర్ 1 జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ 150 మార్క్స్ ఉంటుంది. 2 hours ఎగ్జామినేషన్. అండ్ పేపర్ 2 జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ 200 మార్క్స్, 2.5 hours ఎగ్జామినేషన్ ఇది. అండ్ పేపర్ 3 డిస్క్రిప్టివ్ పేపర్ 150 మార్క్స్, 2 hours ఎగ్జామినేషన్. ఎస్ఏ, ప్రిసైజ్ అండ్ లెటర్ ఆర్ అప్లికేషన్ రైటింగ్ ఉంటుంది డిస్క్రిప్టివ్ పేపర్లో. పేపర్ 1 అండ్ పేపర్ 2లో 0.33 మార్క్స్ నెగిటివ్ మార్కింగ్ ఉంది ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్. సెక్షన్ ఆఫీసర్ పోస్ట్కి 100 మార్క్స్ ఇంటర్వ్యూ ఉంటుంది. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి మాత్రం ఇంటర్వ్యూ లేదు. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ 100 మార్క్స్కి ఉంటుంది. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. పేపర్ 1, పేపర్ 2 అండ్ పేపర్ 3 ఈ 3 పేపర్స్ కూడా సెక్షన్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి కామన్గా ఉంటాయి. సిలబస్ అండ్ బ్రేకప్ ఆఫ్ మార్క్స్ ఇక్కడ మీరు డిస్ప్లేలో చూడొచ్చు. జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ టోటల్ మార్క్స్ 150. జనరల్ అవేర్నెస్ 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ మీద 50 క్వశ్చన్స్ ఉంటాయి. పేపర్ 2 జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ 200 మార్క్స్. జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ 25 క్వశ్చన్స్. అర్థమెటికల్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ 25 క్వశ్చన్స్. జనరల్ సైన్స్ 25 క్వశ్చన్స్. ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ అండ్ జనరల్ ఇష్యూస్ ఆన్ ఎన్విరాన్మెంటల్ ఎకాలజీ, బయోడైవర్సిటీ అండ్ క్లైమేట్ చేంజ్ 25 క్వశ్చన్స్. ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్ 25 క్వశ్చన్స్. డెసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ 25 క్వశ్చన్స్. మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాక్టీసెస్ 25 క్వశ్చన్స్. నేషనల్ జియోగ్రఫీ 25 క్వశ్చన్స్. టోటల్ 200 మార్క్స్ పేపర్ 2. అండ్ నెక్స్ట్ పేపర్ 3 ఇంగ్లీష్ ఆర్ హిందీ డిస్క్రిప్టివ్ పేపర్ 150 మార్క్స్. ఎస్ఏ రైటింగ్ 2 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్. ప్రిసైజ్ రైటింగ్ 1 క్వశ్చన్ ఉంటుంది, 30 మార్క్స్. లెటర్ ఆర్ అప్లికేషన్ రైటింగ్ 1 క్వశ్చన్ ఉంటుంది, 20 మార్క్స్. నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చదువుకొని కన్ఫర్మ్ చేసుకొని నోటిఫికేషన్ అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.